ఉండాలని ఆశపడుతూ వాక్య పఠనంలోకి వెళ్దాం. దేవుడు మనుషులు అనుకున్నంత తక్కువ స్థాయిలో లేరు. ఎందుకు తక్కువ స్థాయిలో లేరు అనేటువంటి మాటను ప్రయోగించానంటే, మనము భారతదేశంలో పుట్టినప్పుడు మనకు వినపడే ముఖ్యమైన మాటలు ఏంటంటే, ఇగో పలానా చోట ఈ విధంగా దేవుడు వెలిసాడు, ఇదిగో పలానా చోట దేవుడు మొక్కుకుందాము, అక్కడ దేవుడు బాగా చేస్తాడు, ఇక్కడ ఈ దేవుడిని నమ్ముకుంటే ఈ ప్రాపర్ విషయం బాగా జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మొక్కు చెల్లించుకొని వస్తే నాకు బాగా కలిసి వచ్చింది. ఇలాంటి విషయాలు వింటూ చూస్తూ పెరిగిన మనకి వాక్యము అందగానే, అందులో ఉన్నటువంటి గొప్ప సంగతులను వినగానే దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించారా, వాక్యాన్ని మన చేతికిచ్చి మనకి తెలియచేసి మనం తెలుసుకుంటున్నప్పుడు ఆ జ్ఞానం అర్థమయ్యే స్థితిని మనకు కలుగజేయటం అనేది ఎంత గొప్ప ధన్యత. అందుకే జ్ఞానపు సంగతులు ఆయనే తెలియచేసిన ఎడల మేలు, ఆయనే తెలియచేయాలి. మనుషుల ద్వారా నేర్చుకున్నాం అనుకోండి, మనుషుల పద్ధతుల్లోకి వెళ్ళిపోతాం, మనుషులు చెప్పిందే వేదం అనుకుంటాం, మనుషులనే పూజించే స్థితికి కూడా మనం వెళ్ళిపోతాం. సో వాక్యానికి ప్రయారిటీ ఇచ్చేటువంటి ధ్యానము మీకు ఖచ్చితంగా ఉండాలి. అందుకే మీరు సమాజకంగా కూడుకున్నప్పుడు, మీరు మందిరానికి వచ్చినప్పుడు, మీరు అసెంబ్ల్ అయినప్పుడు మీకు ఏం మేలు జరిగింది, ఏం మేలు జరగాలి? శరీరపరమైన విషయాల్ని కొంత మట్టుకే ప్రయోజనం కలుగజేస్తాయి, కానీ ఆత్మ విషయమైన ప్రయోజనము ఇప్పుడును రాబోయే యుగానికి కూడా మీకు వెరీ వెరీ యూస్ఫుల్. కాబట్టి మీ మేలు ఎక్కడ బాగా జరగాలని ఆశపడతారు? దేనికి జరగాలని ఆశపడతారు? శరీరమునకు జరిగినా జరగకపోయినా ఆత్మకి మాత్రం నాకు మేలు జరగాలి. అలా జరగటానికి నాకు ఈరోజు ఆయుష్నిచ్చావు, నీ సన్నిధిలో ఇదిగో నేను కనపడటానికి, నేను నీ సన్నిధానమునకు వచ్చి ఇలా కనపడటానికి నాకు అర్హతనిచ్చావు, ఆయుష్నిచ్చావు. ఈవెందో నేను సిన్నరైనా పాపినైనా, మనము పుణ్యాత్ములం కాదు, ఏదో దానం చేసుకుని పుణ్యం తెచ్చుకున్న వాళ్ళం కాదు. మన పుణ్యాలేవి మనల్ని ప్రక్షాళన చెయ్యలేవు. అందుకే మనిషికి ఎప్పటికీ వదలనిది చింత మొదలయ్యింది. ఏమిటి తదనంతరం? నా తదనంతరం ఏమిటి? నేను పోతే ఏంటి? అసలు నేను గాలినా, మట్టినా, ధూళినా? అయ్యో నేను పంచభూతాలతో పుట్టిన వాడను, పంచభూతాల మిళితమైన వాడని అనుకుంటూ, అయ్యో దానిలో కలిసిపోతే నా పుట్టుక వల్ల ఉపయోగం ఏంటి? నేను బ్రతికి ఇక్కడ సాధించింది ఏంటి? ఇందుకోసమేనా వచ్చాను? యాజ్ యానిమల్ కూడా అలాగే బ్రతికేస్తుంది, నాకు దానికి ఏంటి డిఫరెన్స్ అని ఆలోచించుకోకుండా భూమి మీద బ్రతికేస్తూ తమ జీవితాన్ని మట్టితో కప్పేసుకుంటున్న కోట్ల మంది ప్రజానికం దేవుని సన్నిధానంలో ఉన్నారు. అర్థమవుతుందా? అందుకే ఒక చోటకు వెళ్ళి నేను నమ్మాను, నాకు కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళాను, నాకు కలిసి రాలేదు అంటూ మనిషి దేవుణ్ణి లెక్కలు కట్టుకుంటూ బ్రతికేశాడు. కానీ దేవుడు అన్న ఒక మాట చూపిస్తాను. ఏదైనా ఉపయోగకరమైనది జరిగినప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే, ఈ దేవుని ద్వారా జరిగింది, ఆ దేవుని ద్వారా జరిగింది అంటాడు కదా. అందుకే మీరు జ్ఞానయుక్తమైన దేవుని మాట అయిన బైబిల్లోనికి వస్తే తప్ప మీకు నిజ దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటని అర్థం కాదు. దేవుడు అంటే చూడగానే మొక్కుకోవాలి, చూడగానే కాయ కొట్టాలి, పండివ్వాలి, లేదా నేను కనపడాలి, వచ్చి చందా వేసి వెళ్ళిపోవాలి వరకు మాత్రం కాదు. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఒక భక్తుడు చేసిన ప్రార్థన మిమ్మల్ని ఏమైనా కదిలించిందేమో చూడండి. చదవండి. ఎవరి మధ్య అంట? కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా. కెరూబుల మీద అంటే, కెరూబు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఏంజల్ కాదండి, మోర్ కెపాసిటీ, ఈక్వల్ టు లూసిఫర్. తెలుసా మీకు లూసిఫర్కి ఎంత కెపాసిటీ ఉంది చెప్పండి? ఈ ప్రపంచాన్ని ఎంత గడగడలాడిస్తుందో, ఎంత భయపెడుతుందో, అట్లాంటి కెరూబు ఒకటి మాత్రమే లూసిఫర్. మంచి దేవతది.
అలాంటి కెరూబుల మధ్య ఎవరు నివసిస్తున్నాడంట? మా యెహోవా నివసిస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలగజేసిన, ఏమనుందండి అక్కడ? మా దేవుడు మా దేవుడు భూమిని కలగజేశాడు, మీ దేవుడు దాన్ని కలగజేశాడు కాదు. అద్వితీయము అంటే రెండవ దేవుడు లేడు. అసలు వాక్యం మీద ఏమైనా చదువుతున్నారా? ఏమైనా ఆలోచిస్తున్నారా? ద్వితీయత్వము లేనివాడు, రెండో వాడు లేడు. అద్వితీయ దేవ ఏం చేసావు నాయన అంటే, భూమి ఎక్కడుంది? మనం నివసించున్నదే భూమి. ఆకాశము నువ్వు చూస్తే కనపడేదే ఆకాశము. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమునందు ఉన్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఇక్కడ మీకు ఏమన్నా బలగలిగితే, ఏమన్నా ఆలోచన కలిగితే, సకల రాజ్యాలు ఉన్నాయి, ఆ సకల రాజ్యాల కంటే ముందుగా ఉన్నవాడంట ఆయన. అర్థమవుతుందా? ఏ రాజ్యం అనుకుంటావా? అమెరికా రాజ్యం అనుకుంటావా? ఇండియా అనుకుంటావా? ఇప్పుడు ఎన్ని ప్రపంచంలో 7 ఖండాల్లో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో వాటన్నిటికంటే ముందున్నవాడు ఆయనే. భూమిని ఆకాశంను కలగజేసిన అద్వితీయ దేవుడు. ఎక్కడి నుండి మొదలెట్టాడండి దేవుడు? నేనొక్కడనే ప్లీజ్ రా, రిమెంబర్ రా. మీరు మళ్ళీ చూసి దేన్నో మొక్కకండ్రా, దీనివల్ల ఉపయోగం ఉందని ఇలా ఉండకండ్రా, దాని చేతులకి మొక్కేయాలని ప్రేరణ వచ్చేస్తుందిరా నీ మనసులో. అలా అస్సలు అనుకోకురా. నేనే అద్వితీయ దేవుణ్ణి, నేనే భూమి ఆకాశమును కలగజేసిన వాడిని. నా కెపాసిటీ అంటే కెరూబుల మధ్య ఉన్నాను. ఏదో ఒక జనాంగాన్ని నేను ప్రయారిటీ ఇచ్చి నిబంధనలు నేర్పించి ఉంచాను కనుక వాళ్ళకి మాత్రమే దేవుణ్ణి అనుకోకండి. భూమిని ఆకాశమును కలగజేశానని పక్కనే రాయించాను. అర్థమవుతుందా? బైబిల్ దగ్గరికి తీసుకురావాలండి, ప్రతి మనిషిని తీసుకురావాలి. మనం మాత్రమే వచ్చాము అంటే మనల్ని మనం స్కానింగ్ చేసుకుంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. ఇంతకీ నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావు? అవసరాలను తీర్చే దేవుణ్ణి మాత్రమేనా? భూమి ఆకాశములను కలగజేసిన మహాదేవుడైనటువంటి అద్వితీయ దేవుణ్ణా? లేకంటే ఇశ్రాయేల్ దేవుడు అంట, మన దేవుడు కూడా అంట, వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు మనం కూడా నేర్చేసుకున్నాం, నేను కూడా ఆ ప్రకారంగా ఉంటాను, ఈ ప్రకారంగా ఉంటాను అంటే దేవుడు. హెబ్రీ పత్రిక చదవండి, వాళ్ళకి ఇచ్చినవన్నీ వాళ్ళేరా, మీరు చూస్తున్నవన్నీ వాళ్ళవి. వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు ఉండొద్దు. ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ నేర్పించాను దేవుళ్ళలో. ఇలా ఫిజికల్గా మీరు ఎంత కంట్రోల్లో ఉండగలరో నేర్పించాను. కానీ వల్ల కాలేదు. ధర్మశాస్త్రం వల్ల ఏమొచ్చింది? ఊరి వచ్చింది. దాన్ని నెరవేర్చడానికే నా కుమారుని పంపించాను అంటే దేవుడు తెలియదు అనుకున్నారా ఏంటి? ధర్మశాస్త్రం చేస్తే నరులు ఎవరు చేయలేరని తెలుసు. తర్వాత కుమారుని పంపాలని తెలుసు. ఆయన అవన్నీ ప్రణాళిక ఎప్పుడు వేసుకున్నాడు ఆయన? జగత్తు జగత్తు అంటే ఈ భూమి పుట్ల ఆకాశం పుట్ల అసలు ఏమీ లేదు. ప్రణాళిక ముందు పుట్టింది, తర్వాతే మనం పుట్టాం. ప్రణాళికలోనే పని ఉంది, ఆ పని నిమిత్తమే మనం భూమి మీదకి వచ్చాం. నువ్వు అనుకుంటావు ఉద్యోగం చేయటం మాత్రమే పని అంటావు, ఇంట్లో పనులు చేసుకోవడం మాత్రమే పని అంటావు. ఇవన్నీ నువ్వు చేసినా చెయ్యకపోయినా దేవుడు లెక్క అడగడు. ఇన్ఫ్యాక్ట్ దేవుణ్ణి కనుక నమ్ముకున్న తరువాత అవి సెకండరీ అనుకుంటావు. ఫస్ట్ ఏంటో తెలుసా? ఆయన గురించి మరింతగా తెలుసుకుని నీ యొక్క భక్తి విధానంలో మార్పులు చేర్పులు జరగాలి ప్రతిరోజు. సుమా, ప్రతిరోజు జరగని నాడు, ప్రతిరోజు నువ్వు మారని నాడు నువ్వు పరలోకానికి అర్హత సంపాదించలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేవు. అందుకే దేవుడు మీకు ఎప్పుడు రిమైండ్ చేస్తాను, యేసుప్రభు వారే భూమి మీదకి వచ్చినప్పుడు మహావేదన రోదన కన్నీళ్లతో ప్రతి దినము అని ఉందా లేదా? చదివారు అన్నమాట. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి చదవండి, 1కి 10 సార్లు చదవండి. ఏంటంటే నీకేం అవసరం? ఏమంటే చేపకి ఇగో ఇక్కడ ఉంటే చేపలు ఉంటాయని వలలు పిగిలేంతగా చేపలు పడేయించడానికి ఫోర్కాస్టింగ్ గా ప్రవర్తించినటువంటి ప్రవక్తగా, లేదంటే ఒక దేవుణ్ణి రిప్రజెంట్ చేసే ఒక సామాన్య మానవుడిగా ఉన్న ఆయనకి బంగారం ఎక్కడుంటుందో తెలీదా? వజ్ర వైఢూర్యాలు ఎక్కడుంటాయో తెలీదా? ఒక్కటన్నా ఉండిందా యేసుప్రభు వారి దగ్గర? తనకున్న క్యాష్ బ్యాక్ కూడా ఎవరికో ఇచ్చేసాడు కదా. మరి ఇంత తెలిసిన ఆయన నీ కోసం నా కోసం తండ్రి దగ్గర ప్రార్థనలు
యాచన ఎప్పుడన్నా చేసావా నాయనా, ప్లీజ్ నాయనా నిన్ను అడుక్కుంటున్నాను నాయనా, నన్ను కనుకరించిన నాయనా, నన్ను కాపాడండి, నన్ను వదిలి వెళ్ళకండి, ఈ భూమి మీద ఉన్నంత కాలం నీవే నాకు దుర్గముగా ఉండాలి, నీవే నాకు ఆశ్రయంగా ఉండాలి. ఇలాంటి ప్రార్థనలు ఏమైనా చేసామా? అస్సలు రావు. ఇది చేసావు, అది కాపాడావు, ఇలా చేసావు, తీసుకో, ఇచ్చేసాను, వెళ్ళిపోతున్నా. ఇవే ఉండకూడదు భక్తిలో. రోజు భక్తిలో మార్పు ఉండాలి. అందుకే కీర్తనలు 73వ కీర్తన 26వ వచనం. 73వ కీర్తన అందరూ తీద్దాము. ఏమేమిటో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నా శరీరము వేరు, దానిని ఫాలో చేసే హృదయము, ఈ రెండు ఎప్పుడు క్షీణిస్తాయి చెప్పండి? నువ్వు చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు వెళ్ళి చూడండి, మనం ఎవ్వరము వెళ్ళటానికి ఇష్టపడని, కనీసం చూడటానికి ఇష్టపడని ప్లేసు, ఎప్పటికైనా మనం వెళ్ళి తీరాల్సిన ప్లేస్ ఏంటి? శ్మశానం. అక్కడికి వెళ్ళి చూడండి ఎంత క్షీణత కలిగి ఉంటాయో బాడీస్, ఎంత దుర్గంధాన్ని కలిగిస్తాయో చూడండి బాడీస్. అది ఒకప్పుడు మనతో తిరిగిన దేహాలే, మనలాగే పరిగెడింది లోకంలో, మనతో పాటు మాట్లాడి, మనతో పాటు తిరిగి, మనతో పాటే జీవన వ్యాపారంలో చిక్కుకుపోయిన వారే, దేవుణ్ణి అంగీకరించామని నటిస్తూ దేవుణ్ణి మాత్రం పైకి భక్తి గల వారే వలె ఉండి శక్తిని ఆశ్రయించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నా శరీరము, నా హృదయము క్షీణించిపోయిన ఒక చిన్న పుండొత్తే చాలు మన జీవితాన్ని. నువ్వు ఎక్కడున్నావు దేవుడా అని అడుగుతాను. అర్జెంటుగా ఆయన వచ్చి నీ మీద ప్రజెంట్ అవ్వాలి, నీకు కనిపించేయాలి. నేను ఎంత భక్తులునో తెలుసా, భక్తురాలనో తెలుసా, నేను ఇంతగా భక్తిగా ఉంటే నువ్వేంటి అసలు నన్ను చూడు. దేవుడు క్షీణిస్తే క్షీణించని, శరీరము క్షీణించిన, హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము, అండర్లైన్ దిస్ వర్డ్, నిత్యము, పడుకున్నా లేచిన నిద్రున్నా ఏం చేసిన క్షణం ఆయనే నిత్యము నా హృదయమునకు ఆశ్రయించే దుర్గము. ఈ కాన్ఫిడెన్స్ ఉందా? మీరు మందిరానికి వచ్చేసారు కదా, మీరు ఎంత వాల్యుబుల్లో ఇప్పుడు అర్థమవుతుందా? నీవే నా హృదయమునకు ఆశ్రయ దుర్గము, నా ఆస్తి స్వాస్థ్యము, నా ఆస్తి నువ్వు నాయన. ఎంత బాగుందండి మాట, నా ఆస్తి నువ్వు నాయన. ఆ మాట ప్రయోగించిన నాడు నీ భక్తికి సార్థకత వస్తుంది. ఆ మాట నీ ప్రార్థనలోనూ నీ ప్రవర్తనలోనూ వచ్చిన నాడు దేవుడు సంతోషిస్తారు. అదే ఒక మాట అంటాడు, యోబు గ్రంథము 4వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఎప్పుడైనా సరే భయపడిపోతున్నాను, బాధపడిపోతున్నాను, దిగులుగా ఉన్నాను, చింతగా ఉన్నానంటే నీ క్యారెక్టర్ని ఒకసారి సరి చేసుకో, లేదంటే చూసుకో, చెక్ చేసుకో. నీ భక్తి వల్ల ఎక్కడో లోటు ఉండుంటది. ఇక్కడ ఏమంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? పుట్టించాలా లేదా? మన భక్తి ఏం నేర్పించాలి? నాలో ధైర్యాన్ని పుట్టించాలి. ఈ లోకంలో ఏది పోయినా, డబ్బు పోయినా, నష్టమైనా, బాధ అయినా, వేదనైనా, కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా అది దేవుని కొరకైతే ఐ విల్ ఫీల్ వెరీ వెరీ బెటర్, వెరీ వెరీ హ్యాపీగా. అందుకే అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకు పుట్టిస్తుందయ్యా అంటే, ఎప్పుడు పుట్టిస్తుందయ్యా అంటే, నీ యథార్థ ప్రవర్తన వల్లనే. అర్థమవుతుందా? ఎవరు చూస్తారు యథార్థత? ఎవరికి కనపడదు. కానీ అప్పుడప్పుడు కొంతమంది గుర్తిస్తారు. దేవుని బిడ్డలైతే ఇంకా బాగా గుర్తిస్తారు. దుష్టుడు, దుర్మార్గుడు కప్పుకున్న వాడైతే అస్సలు గమనించడు. కానీ నీ యథార్థ ప్రవర్తనని గమనించేది ముఖ్యంగా పరమ తండ్రి, అద్వితీయ దేవుడు. ఆయన నీ ప్రవర్తన, నీ నిరీక్షణకి ఆధారం అయిపోతుంది. ఎంతకాలం వేచి ఉన్నాయో, వచ్చేస్తున్నాం అంటున్నారు. బయట కూడా అడిగేస్తున్నారంటే ఇంకా నిరీక్షిస్తాను నాయన. ఎందుకంటే చాలా మంది మారాలి కదా, నీ అభిష్టము కూడా అదే కదా నాయన. చాలా మంది మూర్ఖులైపోతున్నారు. నీ మాట వెళ్ళింపలేని దుర్గాలు కట్టేస్తున్నారు నాయన. వాళ్ళతో మేము ఆత్మీయంగా యుద్ధం చేయాలి, అందుకు మేము సాక్రిఫైస్ చేసుకోవాలి అంటూ ప్రార్థన, యాచన సమర్పించలేని భక్తి ఒక భక్తేనా? అందుకే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వట్లా.
వ్యాపారంలోనో, ఒక ఉద్యోగంలోనో, కొన్ని విషయాల్లో నీకు అన్యాయం జరిగినప్పుడు నీలో చింత మొదలయ్యి నిన్ను ఇబ్బందులు గురి చేసే విధానాన్ని సాతాను కలిగిస్తాడు. అప్పుడు నీ భక్తి చెప్పాలి, నేను ఎంత యథార్థంగా ఉన్నానో తెలుసా, నా యథార్థత వల్లనే నిరీక్షణను ఇంకా పెంపొందించుకుంటున్నాను తెలుసా. అలాంటి ఆలోచన వస్తే నీ భక్తిలో బోర్ ఉండదు. ఎంతసేపు ఈ వాక్యము అన్న ఫీలింగు రాదు. ఏమైందిలే వాక్యం ఒకరోజు వినకపోతే అనేటువంటి నిర్లక్ష్య స్వభావము రాదు. ఏమైనా సరే ఆయన మందిరంలోకి వచ్చి పడిపోవాలి నేను అని అనుకోవాలి. అందుకే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అంటున్నాడు. ఆయనేనంట అదే కీర్తనలో ఇంకొక మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 16వ వచనం చూడండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, ఏమంట, నీతిమంతునికి కలిగినది ఎక్కువ లేకపోతే ఎక్కువ ఉంటేనే ఫీల్ అవుతాడు. ఎక్కువ ఉంటే ఏమంటారు చెప్పండి, దేవుడెవరో, దేవుడితో నాకేంటి పని, నాకు కష్టం, నా ఇష్టం. ఇవి ఎప్పుడు వస్తాయి తెలుసా, ఎక్కువైనప్పుడే వస్తాయి. దేవుణ్ణి ఎప్పుడు ఏమనగలరు తెలుసా, సంతుష్టి సహిత. చాలనైనా ఈ చాలు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా, నీ కృప ఉంటే చాలేనైనా, అసలు ఇది ఇవ్వలేదు నాయనా, అది ఇవ్వలేదు నాయనా అని అడగమట, ఈ కృప చాలునైనా అంటాడు. అందుకే ఏమంటున్నాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను భక్తిహీనులకున్న సమృద్ధి కన్నా శ్రేష్టం అంట. భక్తిహీనులు చాలా ఉంటది. ఇప్పుడు అనిల్ అంబానీ గారు ఉన్నారు, ఆయన దేవుడిని నమ్ముకోరు, అసలు అవసరం లేదు ఆయనకి. దేవుడు అంటే ఆయనకున్న ఒక ఇది ఉంది, ఆయన ప్రకారంగా ఆవిడ వెళ్ళి పూజలు చేసుకుంటది, ఆయన ప్రకారంగా చేయాల్సిన దానం చేస్తారు. కానీ ఎక్కడ ఆయనలో భక్తి పెంపొందించుకునే విధంగా ఉండదు. పరిస్థితుల్లో ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, ఏవో చేస్తారు, దేవుణ్ణి మేము ఒప్పించాం అనుకుంటూ వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఆయనతో దగ్గర నుండి కింద దిగువ స్థాయికి వచ్చేస్తే మనలో కూడా ఉన్నారు. ప్రజెంటేషన్ ఇచ్చేస్తానైనా, దశంభాగం ఇచ్చేస్తానైనా, నా కానుక ఇదిగో ఇచ్చేసాను, నాకు అనుకున్నది ఇచ్చేసాను, గల్లున. చాలా మంది చూడండి వాక్యం చెప్తుంటే చందా వేసిపోతారు, ఏంటి నీ మొహానికి ఇదే చాలే అని. దేవుడికి మాకేం సంబంధం లేదు. అసలు వాక్యం వినకుండా నువ్వు ఇక్కడికి వచ్చి నిన్ను శుభ్రం చేసుకోకుండా, వాక్యానికి మోకరిల్లి పశ్చాత్తాపడకుండా, ఆరాధనలో ఆయనకి ఇవ్వవలసిన జెహో ఫలాన్ని అర్పించకుండా నీ ఫలాన్ని ఆయన ఎందుకు తీసుకోవాలి? ఆయనకి ఏమైనా డబ్బు కావాలా? కావాల్సిందేంటి? నీ హృదయము నిన్ను ప్రేరేపించిన కొలది ఆయనకి సమర్పించాలి. ఇంక్లూడింగ్ సజీవ యాగంగా నీ బాడీ ప్రజెంట్ అయిపోవాలి. ప్రజెంట్ అయ్యి ఏం చేయాలి? తినేసి వినేసి వెళ్ళిపోవాలా? సాధ్యమైతే ఏం పని చేయాలి నేను, ఏ పని, అది ఏ పని అనుకునేది దేవుని యొక్క పని అనుకున్నప్పుడు తగ్గించుకుని చేసుకునే విధానంలో ఎక్కడికైనా ఏ విధంగా చేయాలి. అసలు దేవుని గురించి ఏ పని చేయడానికి ఎత్తుక్కోవాలి తెలుసా మీకు? మీటింగులు జరిగినా ఏం జరిగినా బాబు ఎవరైనా చేస్తారు, ఎవరైనా అడుగుతారు, ఎవరైనా వస్తారా? అలా ఎందుకు అనిపించుకున్నాం అంటే సజీవయాగంగా మన అర్పణ లేదు. అర్పించడం అంటే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు, జీవిత కాలంలో సమర్పించే టోటల్ యావరేజ్ చేస్తాడు ఆయన. అర్థమవుతున్నాయి? వాళ్ళు చేశాను నాకు ఫుల్ మార్క్స్ ఇచ్చే ఎల్లుండి చేయను ఎందుకంటే నేనే ఎప్పుడు చేస్తున్నాను అనుకునే స్వభావం ఉంది చూసారు, అది దేవుడు మెచ్చడు గాక మెచ్చరు. ఏమంటున్నాడు? నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులకు బహుమందికి ఏముంటుంది తెలుసా? ధన సమృద్ధి ఎక్కువ ఉంటుంది. అసలు వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడొద్దు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళని గురించి వ్యసన పడకూడదు. మనం మీదే శ్రేష్టము అంటున్నాడు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, కొంచెమైనా తృప్తిగా ఉంటాం. అతి లేదు మన దగ్గర, అతిగా ఆలోచించం, అతిగా ఆశపడం. ఈ మనసును దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి మీకు ఇలాంటి మనసు ఉందో లేదో పరీక్ష అవసరము. అందుకని ఒక మాట చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ తీసారా? దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? మన విశ్వాసం ఉంచితేనే కదా ఇక్కడికి వచ్చాం. ఈ విశ్వాసం వల్లే కదా బాప్తిస్మం తీసుకున్నాను.
విశ్వాసం వల్లనే కదా నేను ఇచ్చి నా కష్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నాను, విశ్వాసం వల్లనే కదా ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, విశ్వాసం వల్లనే కదా అని అంటున్నావు కదా. నీ విశ్వాసము మనుష్యుల జ్ఞానంతో బేస్ అయి ఉండిందా? ఇది ఈరోజు దేవుడు మిమ్మల్ని పరీక్షించుకోమంటున్నాడు. దయచేసి ఇది నా మాటగా మీరు అనుకోవద్దు. దేవుడు మీకు నొప్పి కలిగించేలాగా నాతో మాట్లాడిస్తే తప్పు నాదవుతుందా చెప్పండి? నాదా? నన్ను సాధనంగా చేసుకొని ఆయన నీతో చెప్పాలనుకుంటున్నప్పుడు, నీకు టైం లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా దగ్గర పెట్టించి మరి మాటలు నీకు చెప్పిస్తున్నప్పుడు నన్ను కాదు మీరు అపార్థం చేసుకోవాల్సింది. ఏమన్నాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, అంటే చేసుకోవద్దనే కదా, మనుషులు చెప్పినట్టు వినొద్దనే కదా. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తి, ఏమిటది? ఆయన వాక్యము. ప్రజెంట్ మనకు ఆయన శక్తి లభ్యమయ్యే ఒక రూపం ఏమిటయ్యా అంటే వాక్యమే. దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. ఇలా ఉండిందా మీ విశ్వాసం? పైగా చెప్పావు కాబట్టి బాప్తిసం తీసుకున్నావా? అందుకే నీ ఇంట్లో గొడవలు, అందుకే నీ వల్ల సంఘానికి ప్రతిష్ట. అర్థమవుతుందా? నీ మనస్సులో ప్రేరణ కలగాలి. ఏమని? అందరూ తీసేసుకుంటున్నారు, మన దేవుడు అంట బాప్తిసం తీసుకుంటే అయిపోద్దంట అని కాదు. మీ బాప్తిస్మం యొక్క రియలైజేషన్ ఏమై ఉండాలంటే, దేవా నేనే పాపిని నాయన. ఇదిగో నేను ఈ భూమి మీద బ్రతికేటప్పుడు ప్రతి మనిషిని గురించి ఆలోచించుకోకపోయినా కనీసం నా కుటుంబం గురించి కూడా నేను ఆలోచించటం లేదు. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది మారని వారు, హృదయం కాఠిన్యమైపోయిన వాళ్ళు నా కుటుంబంలో ఉంటే కనీసం వారి గురించి కూడా నేను ఆలోచించకుండా, నేను వస్తున్నాను కాబట్టి నేనే భక్తురాలు, భ్రష్టుడురా అని నేను అందిస్తున్నాను. తప్పు నాదేనైనా అని ప్రార్థన చేసావా? చేసి ఉండుంటే నీ ఫ్యామిలీ ఇక్కడ ఉండేది. తప్పు మనదే. దేవుడు లెక్క ఎవరిని అడుగుతాడో తెలుసా? మనల్ని అడుగుతాడు. ఇలా అన్నీ తెలుసు కదా నీకు. ఏ విషయం అయిపోయినా నిన్ను న్యూట్రల్ అయిపోమన్నాను కదా. ఎలా ఉంటే ఒక ఆత్మ రక్షింపబడుతుందో, ఎలా ఉంటే ఇంకొకళ్ళు వస్తారో నీకు తెలుసు కదా. నువ్వేంటి అహంకార దృష్టి గలవాడిగా ఉన్నావు. ఎదుట వ్యక్తి గురించి మినిమం రెస్పెక్ట్ లేని అమర్యాదగా నడుచుకుంటున్నావు. ఇదేనా నీ భక్తి నేర్పించింది? ఒక మనిషిని చులకనగా చూడటము, మాట్లాడటము, అది నాలాంటి వాడే, నాలాగే బలహీనతలు ఉన్నవాడే అని గ్రహించలేని నువ్వు ఒక విషయంలో బలహీనుడువా? ఖచ్చితంగా మన బలహీనులమే. మనం కాకపోతే నిన్ను నమ్మాం కదా నాయన అంటూ భక్తి అనే ముసుగులు వేసుకుని ఇక్కడికి వచ్చాం. మనం బలహీనులం కాదా? ఖచ్చితంగా బలహీనులమే. కాబట్టి ఆ బలహీనతని ఆయన దగ్గరికి వచ్చి ఒప్పేసుకుని కృప ద్వారా రక్షణ పొందాం. ఇది మన దగ్గర మనం యూటిలైజ్ చేసుకున్న ఛాన్స్. ఇది వాళ్ళకి తెలియదు కదా. భ్రష్టుడు పట్టుకున్నాడు కదా వాళ్ళని. నీ ప్రేమతో, నీ యొక్క ఆదరణతో, నీ మాట తీరుతో, ప్రవర్తనతో వాళ్ళని కూడా ఆకర్షించి దగ్గర పెట్టాలి కదా, పెట్టుకోవాలి కదా. ఎన్నాళ్ళు మనుషులను దూరం చేసుకుంటాం మనం? దూరం చేసుకోకూడదు. అందుకే ఏమంటున్నాడు? నీ విశ్వాసం మనుషుల జ్ఞానం బట్టి ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆశ్రయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని శక్తిని ఆశ్రయిస్తే నీలో రావాల్సిన మార్పు ఏంటో ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 40వ వచనం. 5వ అధ్యాయము 40వ వచనం. ఎవడైనానో అన్నాం కదా అని వాడెవడో అనుకోకండి. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు మైన్గా రక్షణ తీసుకున్నాము, రక్షణలో ఉన్నాము, టేబులింగ్ చేస్తున్నాము, నిన్ను స్మరణ చేస్తున్నాము, నీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాము అన్నప్పుడు ఆయన చేసిన పనులు జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన ఏం చెప్పాడో ఒకసారి ఎక్కడికి రావాలి? మనస్సులోనికి రావాలి కదా. ఆయన ఏమన్నాడో చూడండి, 40వ వచనం. ఎవడైనాను
నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొన గోరిన ఎడల, వాడు అభిష్టం నీతో గొడవంతా, ఎందుకంటే నీ అంగి అంటే అప్పట్లో వస్త్రాలు అంత ఎక్కువ ఉండేవి కాదు. 1,70,000 సంవత్సరాల దగ్గర నుంచే ఒక ఈ ఏమంటారు వస్త్రాల గురించి, దూది గురించి, వాటి గురించి ఎక్కువ ఇవల్యూషన్ జరిగింది. తెలుగులో ఏమో నాకు తెలీదు, మరి నాకు ఇంగ్లీష్ వచ్చి తెలుగు రాదు అలా అనుకోకుండా. ఇవల్యూషన్ అంటే పరిణామం జరిగింది, ఓకేనా? ఆ పరిణామం జరిగే టైంలో ముందు ఏం జరిగిందంటే, వస్త్రాలు ఒకరి దగ్గర ఉన్నాయంటే వాడే రిచెస్ట్ పర్సన్ అన్నమాట. అందుకే మీకు ఒక అంగి వేసుకున్నందుకే, తన యాకోబు అంగి గురించే కదా బ్రదర్స్కి ఏమొచ్చింది, అసూయ. యోసేపు గురించి కదా, యోసేపు గారు అంగి వేసుకుంటే, తండ్రి ఇచ్చిన అంగి వేసుకుంటే ఎవరికి వచ్చింది అసూయ? అంటే ఆ అంగి వేసుకోవడం వల్ల ఆ యోసేపు కాదు, అంగీకే అంత వచ్చింది. అంటే బట్టలు అప్పట్లో అంత రేర్గా ఉండేవి, పై వస్త్రాలు. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ బట్టి యేసుప్రభు ఎవరైనా వచ్చి నీతో గొడవ పడుతున్నాడు రా, ఆ గొడవ ఏంటో రీజన్ నువ్వు కనిపెట్టి, ఎవడైనాను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకోవాలంటే అనుకున్నాడే అనుకో, అది నీకు తెలిసిపోయింది, నువ్వేం చేస్తావు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. చదవండి ఏమన్నాడు అక్కడ, తీసుకున్న గోరిన ఎడల వానికి మీ పై వస్త్రం కూడా ఇచ్చేసింది. ఏమండి విశ్వాసులారా, తీవ్రతలోకి వెళ్ళవలసిన వాళ్ళారా, నాకు నా చీరను అడుగుతారా, నా బట్టలు అడుగుతారా, నా డ్రెస్ అడుగుతారా, నా ఆర్నమెంట్ అడుగుతారా, నా ఇంటిలో వస్తువుని అడుగుతారా అని అనుకుంటున్న విశ్వాసులారా, మనము విశ్వాసములో ఎంత పారామీటర్కి వెళ్ళాము అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, నీదెవడైనా అడుగుతూ వాడు నీతో గొడవ పెట్టుకున్నాడంటే పైది కూడా తీసిచ్చేయి, అక్కడితో సరిపోతా. ఇంకొకడు వచ్చి 41వ వచనంలో, ఒకడు మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేస్తే, పొరపో బండికి వెళ్తావు, రైలుకి వెళ్తావు, నాకు సంబంధం లేదు అనకూడదట. యు మే గో ఫర్ ట్వైన్ అంటే 2 మైళ్ళు. ఎక్కడి వరకు వెళ్ళాలి అన్న, ఇక్కడి వరకు డ్రాప్ చేయండి, ఇంటి దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. మన విశ్వాసము యొక్క క్రియలు చూపించాలి. క్రియలు లేని విశ్వాసం చచ్చిపోయాం చాలా మంది. మరి ఏమంటున్నాడు, నీవు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసింది ఎలా, వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 2 మైలు అంటే ఒకటి అడిగితే డబుల్ ఇచ్చే, ఒకటి ఫేవర్ కూడా అంటే 2 చేసే. నువ్వు అసలు నువ్వేం ఉంచుకోవాలని ఆశపడకు. ఇంకోటి నిన్ను అడిగిన వానికి ఇచ్చేయి, నిన్ను అప్పు అడుగు వారి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. ఎందుకు నేను మాకు ఎన్ని చెప్పామంటే, ఒరే దుర్మార్గుడు, 43వ వచనంలో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని దేశించి అని చెప్పాను కదా, యాజ్ పర్ టెస్టిమోనియల్ పాత లా ప్రకారం. బట్ నేను చేంజ్ చేస్తున్నాను, యాజ్ కుమారుడుగా నాకు అర్హత ఉంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు విన్నారు కదా, నేను చెప్పేది ఏంటంటే, మీరు పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులు అవ్వాలంటే మీ శత్రువుని కూడా ప్రేమించండి. అంటే దీని మీనింగ్, శత్రువుని అయినా నేను ప్రేమిస్తున్నానని డబల్గా హిపోక్రటిక్గా ఉండమని కాదు, అసలు మీకు శత్రువే ఉండకూడదు అని. అర్థమైందా? ఇది చాలా కష్టం అండి, ప్రాక్టీస్ చేయండి, చాలా మంచి ఫలితాన్ని చూస్తారు. ఏమంటున్నాడు, మీ శత్రువుని ప్రేమించండి, పైగా కుదిరితే ఖాళీగా పని లేకుండా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను హింస పెడుతూనే ఉంటారు, మాటతోనో ప్రవర్తనతోనో. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో మీరు వింటూ ఉంటున్నారు కదా, కత్తి మాటలు ఏవో కోసేస్తూ ఉంటుందంట, మాటతోనే కోసేటువంటి ప్రబుజ్ఞులు ఉన్నాయి ఈ లోకంలో. నిన్ను ఏమంటున్నాడు కదా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కోసం తిరిగి కర్రెత్తుకొని వెళ్ళమన్నా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తిరిగి కేసులు ఎట్టమన్నా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వారి గురించి కుదురుతుందా? ఇన్నాళ్ళు ఇలా చేయకుండా టేబుల్ తీసుకుంటావా నువ్వు? బాధ, వేదన. అసలు శత్రువుని ప్రేమించడం అంటే మనసు ఏమైపోవాలి, రాయి మాంసం అవ్వాలి, రూపాంతరం చెందాలి, రిప్యుటేషన్ జరగాలి. ఇవి జరగకుండా ఇన్నాళ్ళు టేబుల్ అసలు ఫ్రీగా తీసుకుంటున్నారు. అందుకే మీరు అనేకులు బలహీనులు, రోగులు చాలా మంది హాయిగా నిద్రపోతున్నారు, మేము రక్షింపబడ్డాం అనుకుంటూ. ఎందుకు నేను ఇవన్నీ చేయమన్నామంటే, ఆయన హూ ఇస్ దట్, అద్వితీయ దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను
పెట్టి చర్చి దగ్గర సూర్యుడు తీస్తాడని మన దగ్గర ఏమన్నా న్యూస్ వచ్చిందా? టీవీ 9, ఈటీవీ అలాంటి వాటిల్లో వాళ్ళు చెప్తారు కదా, సూర్యుడు అక్కడ ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఇక్కడ డౌన్ అయ్యాడు, అక్కడ ఎర్రగా అయ్యాడు, అయ్యనే కదా చెప్తారు. కానీ ఏ రోజైనా మనమంతా చెడ్డవాళ్ళం అంట, చర్చెస్ దగ్గరే మంచి వాళ్ళు ఉంటారంటే అక్కడే సూర్యుడు ఉదయించాడంట ఏమన్నా? మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడిని ఉదయింపచేసి నీతిమంతుడైనా సరే అనీతిమంతుడైనా సరే వారి మీద ఏకరీతిగా వర్షాన్ని ఇస్తున్నారు. నువ్వేంటి మంచోడు రూపాయి ఎక్కువ ఇద్దామంటావు, చెడ్డవాడికి ఎక్కువ ఇవ్వండి. యేసుప్రభు వారి యొక్క ఇది మీకు తెలిసిందా? ఎవరు పట్టించేశారు యేసుప్రభు వారిని? ఇస్కరియోతు యూదా. అతనికి ఏమి ఇచ్చాడు? వాడి బలహీనతది డబ్బుల కోసమే కదా, బంగారు వెండి నాణాల కోసం అమ్మేశాడు కదా. నువ్వు దేన్ని పట్టుకుంటావు దాంతో వస్తావని ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అది. నీకు కూడా అలాగే ఇస్తాడు దేవుడు, నీకు కూడా అలాగే ఉంచుతాడు నిన్ను. నువ్వు ఏ విషయంలో పడిపోతావు, ఏ విషయంలో ఉంటావు చిటికలో తెచ్చగలడు మన దేవుడు. నీకంటే నీ బలహీనత గురించి ఇంకొకటి కూడా బాగా తెలుసు, వాడే సాటన్. నువ్వు దీనికి పడవని నాకు తెలుసు, నేను తీసుకొస్తాగా అంటది. పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది ప్రియులారా. ఆ పరీక్షను ఎదుర్కొనే దమ్ము ఉండాలి. అది నీ భక్తి కలగజేస్తుంది. నీ భక్తే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద మంచిగా వర్షాన్ని సూర్యుడిని ఆయనే ఉదయింపజేస్తున్నాడు. నీకేంటి? ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. మనమే అనుకున్నాం హ్యూమన్స్ ఆర్ క్రీచర్స్ అని, యానిమల్ అని. చిచ్చి కాదండి. దేవునికి తండ్రి అయిన దేవునికి కుమారులుగా ఉండాలంటే నువ్వు ఈ కేటగిరీకి వచ్చేయాలి. ఒకప్పుడు చెప్పాను శత్రువుని ద్వేషించే అని, కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ప్రక్షాళన జరగాలంటే శరీరపరమైనటువంటి కొన్ని నియమాలు నీకు పెట్టాను. ఆఫ్టర్ దట్ నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే నీ ఆత్మలో సాధన, భక్తి సాధన రోజు ఉండాలి, నిత్యము జరగాలి. ఆ నిత్యము జరగనప్పుడు ఆదివారంలోనే నీ భక్తి అతిదేవత ఆరాధన యందు ఆసక్తి చూపించినట్టు చూపించావు అనుకో, యూ విల్ గో ఫర్ కౌంట్ డౌన్. అందుకని ఇంకొక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము ముగింపుకు వస్తున్నాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీకందరికి విదితమే మాట. అతడు దూత వైపు తేరు చూచి, ఎవరైనా మీకు తెలుసా? కొర్నేలి గుడికి వెళ్ళలా, గుడికి ఎంటర్ చేయలా. ఎందుకంటే ఇశ్రాయేల్ వాళ్ళ భక్తి విధానాలతో అన్యుల్ని టచ్ కూడా చేసేవాళ్ళు కాదు. ఈవెన్ వాళ్ళు వెళ్ళే వేలో కూడా వెళ్ళేవాళ్ళు కాదు. సో కొర్నేలి తన భక్తిని ఎలా సాధన చేసుకున్నాడో చూడండి. ఏమంటున్నాడు? భక్తిని అతడు దూత ప్రత్యక్షం అయిపోయిందంట. ఎందుకో తెలుసా? దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని ఏంటిది అని అడిగాడట. అడిగితే దూత ఇచ్చింది. నువ్వు ఈ తప్పు చేసావురా, ఆ తప్పు చేసావురా అలా అని అనలేదట. అన్యుడైన కొర్నేలి సుమా, అన్యుడు. ఏమన్నాడు తెలుసా? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు, భక్తులకు ఉండవలసిన లక్షణం, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు ఎక్కడ దాకా వెళ్ళిపోయేదా చేశాడట? దేవుని సన్నిధిలో పద్దాకా జ్ఞాపకం చేస్తున్నారట. చూసావా నాయన, నీ భక్తుడే. నువ్వు అన్యులని వాళ్ళు అలా రిజెక్ట్ చేసి పక్కన పెట్టేశాడు కదా, అన్యుడు కదా అని ఒక చిన్న చూపు చూశాడు. అతను చూస్తున్న ప్రార్థన చూసావని ఒక దేవత అంటుందట. ఇంకొక దూత వచ్చి, నాయన ధర్మకార్యాలు చూసావా నాయన? అసలు వాళ్ళ లిస్టులో లేనివి అట్లా ధర్మకార్యాలు చేసేస్తాడండి నాయన. పై వస్త్రాలను కూడా ఇచ్చేయమంటే వీళ్ళేంటని ఉన్న వస్త్రాలు దాచేసుకున్నారు, ఉన్న డబ్బులు దాచేసి ముఖాన్ని తిప్పేస్తున్నారు. అప్పన్న ఎవరా అంటే, నీకు సహోదరుని ప్రేమించటం రాలేదు, నీ ధర్మ కార్యం ఆయన దగ్గరికి వెళ్ళదు. ఇంకా నువ్వు చేసే ప్రార్థన వెళ్తుంది. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిన రిమైండర్ గా పోతున్నాయి అని చెప్పిందంట దూత వచ్చి. దూతకి ఏమన్నా పని కల్పిస్తున్నావా నీ విశ్వాసం ద్వారా? మీకు తెలుసా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దూత కావాలంటుందని, మంచికైనా చెడుకైనా. తీసేయమంటే నేను తల తీసేస్తుంది, కాపాడమంటే రాయి కూడా తగలకుండా కాపాడుతుంది. తెలుసా మీకు ఇవన్నీ?
ఒక భక్తుడికి ప్రొటెక్టివ్ గా ఒక ఏంజిల్ ఉంటుంది. నీ వరుస సంఖ్య ప్రకారం నువ్వు వెళ్ళిపోవాలి కాబట్టి నీ వరుస సంఖ్య ప్రకారం ఒక నక్షత్రము ఉండింది, ఆ నక్షత్రంతో పాటు ఒక దూత ఉండింది. అందుకే నీ నక్షత్రం ప్రకారం, నీ తిథి ప్రకారం నీ యొక్క టైం బాగోలేదని చెప్పుకునే ఒక కబుర్లు వచ్చేసినాయి మనకి. జీవితం చాలా చాలా క్రిటికల్ గా ఉంది, ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం కదా. అందుకే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ మాటతో మీ పరీక్షను ఎలా ఉంది మీ విశ్వాసం అనేది చూడండి. 3వ అధ్యాయము 17వ వచనం. ఎవరినట? వాడు మంచోడు అని ఉందా? మీ మంచి సహోదరుడు అని ఉందా? లేదు. మీ సహోదరుణ్ణి ఏ వచనం అమ్మది? ఆవిడ చదివింది కూడా రిఫరెన్స్ చదవాలి అమ్మా. రిఫరెన్స్ చెప్పమ్మా. 15 కూడా చదివి అప్పుడు 17 చదవండి. తన సహోదరుని ద్వేషించేవాడు తీసుకెళ్ళి ఎక్కడ కూడా అయితే ఖచ్చితంగా ఒకళ్ళే వింటున్నారు. అయితే సహోదరుడు అంటే మంచి లేదు చెడ్డ లేదు. సహోదరుడు మంచివాడు అయి ఉండొచ్చు, వాడు కర్మగాలి, వాడు చెడ్డవాడు అయి ఉండొచ్చు. కాబట్టి ఒక సహోదరుని తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందునో నిత్య జీవము ఉండదు. నిత్య జీవము ఉండదని మీకు తెలుసు లేదు, మరి ఇక్కడ తెలిసిందట. అందుకే 17వ వచనం అంటాడు, ఈ లోక జీవన ఉపాధి కలిగిన వాడై ఉండి సహోదరునికి లేమి కలిగి ఉంటే. మీరు చూసి అయ్యే ప్రార్థన చేస్తాం కానీ నోరు మూసుకొని అయితే నేను తీసుకెళ్ళి నరకంలో వేయాలని అర్థం. మీకు మరి టిట్ ఫర్ టాట్ అని చెప్పాలి కదా, మీకు ఎక్స్టెండ్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది కదా, అందుకే చెప్తున్నా. మీ లోకపు జీవన ఉపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరుడికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఏమాత్రమును కనికరం చూపకపోతే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? దేవుని ప్రేమ ఎలాగూ నిల్చును? కాబట్టి ఇక నుంచి 18వ వచనం, మాటతోనూ నాలుకతోనూ కాక. సర్లేనా, ఏ సహోదరుడు వచ్చి లేకపోతే అన్న ఇలా ప్రాబ్లం అని నీతో చెప్తే ప్రార్థన చేస్తాంలే అనకూడదు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియ, పని చేద్దాం. ఇంకొకటి సత్యము వింటే సహోదరుని ప్రేమించేద్దాం. ఇంకా మనకు శత్రువులు ఉంటారా? ఉంటారు. ఇంకా ఇంత చెప్పినా ఉంటారు మీకు మనసులో. ఇక్కడ నుంచి దాటేదో గుర్తొచ్చేస్తారు కదా మన శత్రువులంతా. అర్థమైందా? మాటతోనూ నాలుకతోనూ సత్యముతోనూ, మాటతోనూ నాలుకతోనూ కాక సత్యముతోనూ, ఇంకోటి ఏంటి, క్రియతోనూ ప్రేమించేద్దాం. పరీక్షించుకున్నారు. అందుకే ఆ మాట చూపించి ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీరు ఎప్పుడు రీడింగ్ చదువుతారు కదా, 11వ అధ్యాయము 26వ వచనం. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ టైం వర్సెస్. ఈ రొట్టెని తినేసాం నాయనా, ఈ పాత్రలో కూడా త్రాగేసాం, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం, మూత్రం చేసుకున్నాం అంటే కుదరదు బేట. ఏం చేయాలట? నాయనా నువ్వు వచ్చేస్తావు అన్నంత వరకు, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలి? అండర్లైన్ చేసుకోండి. మీ బుక్ లో కూడా ఇది అండర్లైన్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నేను ఖచ్చితంగా అడగాలి, ఏం చెప్పారా నా గురించి? తినమన్నాను, తాగమన్నాను, తిని తాగి ఇంటికి వెళ్ళిపోతావా? నా గురించి చెప్పాలి కదా. చెప్పకపోతే ఏమైంది నాయనా? ఒక్క మాట చూపించాలి ఈ పాఠానికి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ ప్రచురించకపోతే జరిగే డేంజర్ చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు వెళ్ళిపోయారు. అంటే దేవుడి గురించి ప్రత్యక్షంగా సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు అన్ని చవి చూచిన వారి తరమంతా వెళ్ళిపోయింది. ఆ తరువాత వారి తరము యెహోవానైనను, అంటే దేవుణ్ణైనను, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరము పుట్టింది. పుడితే ఏమైంది? ప్రాబ్లం ఏంటంటే కింద చెప్తున్నా చూడండి, 11
11వ వచనం. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించేశారు. ప్రపంచంలో ఎవరైనా నిజ దేవుణ్ణి ఒప్పుకోకుండా మిగతా దేవతల శక్తుల యొక్క వైపు తిరిగారు అంటే కారణం ఏమిటో తెలుసా? ప్రచురణ జరగకపోవటం వల్ల. దానికి ప్రచురణకి కారణం నువ్వు అవ్వలేదు కాబట్టి నీ ఇంటిలోనే నీకు తెలియకుండా ఎరగని తరం ఒకటి పుట్టింది. ఏమంటున్నాడు? యెహోవాను విసర్జించి ఏం చేశారో తెలుసా? బయలు దేవతలను పూజించి మా ఇంటి దేవత, మా కుల దేవత, మా వీధి దేవత, మా రాష్ట్ర దేవత, మా పండగ దేవత అంటూ మొదలు పెట్టింది మానవ సమాజం. దానికి కారణం దేవుడు కాదు, మనమే. ప్రచురణ జరగలేదు, నిజ దేవుడి గురించి ప్రచురణ జరగలేదు. అందుకు కదా నిన్ను జ్ఞాపకం చేసుకోమనింది. తిని త్రాగి వెళ్ళిపోతానిక, లేకపోతే ఆయన సిలువ వేసుకున్న విధానాన్ని తెలుసుకుని జాలిపడి ఆడటానిక? అలా జాలి లైవ్ జరుగుతుంటేనే ఏమన్నారండి యేసుప్రభు వారు? అమ్మలారా, నా కోసం ఏడవకండి అమ్మా తల్లి, ఇది జరగాలి. ఇది జరగకపోతే నీకు రక్షణ లేదు, నీ బిడ్డకు రక్షణ లేదు, యావత్ ప్రపంచానికే రక్షణ లేదు. సో మీ కోసము, మీ పిల్లల కోసం, అసలు పిల్లల కోసం ప్రార్థన ఉందండి. నైనా వాళ్ళు ఎలా ఉంటున్నారో, బయటికి వెళ్తే స్కూల్లో వాళ్ళ పక్కనున్న వాళ్ళు ఏ విధంగా, ఏ మైండ్ సెట్ తో వస్తున్నారో. నిన్న ఒక పాప అండి, 10th క్లాస్ పాప, బాల్కనీలో అలా వెళ్తుంది, నవ్వుతూనే ఇలా కీ తిప్పుకుంటుంది. ఎవరైనా చూసారేమో బహుశా. తిప్పుకుంటూ సడన్ గా దూకేసింది 10th పాప. ఎందుకు అంటే రీజన్ ఇప్పటికీ తెలీదు. ఏం పెంచుతున్నావు, ఎలా పెంచుతున్నావు, నీ పేరెంటింగ్ గురించి కూడా అడుగుతాడు దేవుడు. లెక్క జాగ్రత్త. నీ కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన లేని నీ ఒక క్రైస్తవ కుటుంబమేనా? ఏమంటున్నాడు? అన్యజనులకు నమస్కరించి యెహోవాకు కోపాన్ని పుట్టించారు. కోపం పుడితే ఏమైంది? యెషయా గ్రంథము 42:45. చెప్పకపోతేనే మళ్ళీ కుదరదు. యెషయా గ్రంథము 42:45. 42వ అధ్యాయము 25వ వచనం. లాస్ట్ వచ్చినాయి కదా మరి. కావున ఆయన వారి మీద తన కోపాగ్ని యుద్ధ బలమును కుమ్మరించెను. ఎన్ని యుద్ధాలు అంటున్నామండి, ఎన్ని యుద్ధాలు. యుద్ధాల వల్ల జరిగిన లాభాలు ఒక్కటి చెప్పమనండి. అంటే యుద్ధాలు జరగటం కూడా నీ కోపం వల్లనేనైనా. నీ కోపానికి కారణం మీరు ప్రచారం చేయకపోవటమా? అయ్యో, ఇన్నాళ్ళు వాళ్ళు భక్తిహీనులు కాబట్టి వాళ్ళు పోతారులే అనుకున్నాను. ఆయన దయతో క్షమించమని ప్రార్థన చేసి బలలో చేతులు వేయండి, ప్రచురణ చేయండి. ఆయన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్నిని రాజేసను. అయితే ఏంటి అసలు? అయినను వాడు దానికి ఏమండి, అగ్గి వచ్చిందంటే ఏం చేస్తుంది? చల్లగా ఉంటుందా? ఇప్పటికే ప్రపంచం మొత్తం అగ్ని యొక్క మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. లక్షలాది మంది ఫుడ్ లేకుండా ఉన్నారు. వారిలో కొంతమంది చిన్న పిల్లలు. వాళ్ళని తప్పు చేశారు. అందుకే అంటున్నాడు, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు, అది వాడిని అంటుకున్న విషయం కూడా వాడు మనస్సున పెట్టడం లేదు. ఇది ఇప్పుడున్న మానవ సమాజ స్టేటస్. దానికి కారణం బల్ల తీసుకుంటున్నా, ఇదిగో సమాజంగా ఆదివారంగా కూడుకుంటున్నా, తినేసి వెళ్ళిపోతున్నా, నేను ప్రచురణ చేయడం లేదు, ఇది నా ఫాల్టే అని మీకేమన్నా మనసులోకి అనిపిస్తే తప్పు నాదే నాయనా అంటూ ప్రక్షాళన చేసుకుని ఆయనకి ఆరాధన జరిగించండి. లేకపోతే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. రోమా 2:4 ప్రకారం మిమ్మల్ని మారు మనసు పొందడానికి మిమ్మల్ని ఎంతగా ప్రేరేపించిన మీ మనస్సు, మీకు ఎంతగా టైం ఇచ్చిన, వాళ్ళదేదో వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళదేదో వీళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నావంటే, ప్రశాంతంగా కూర్చున్నా నాకేం పట్టిందిలే అనుకుంటే నీకు నీవే ఉగ్రతను కూర్చుకుంటున్నావు. ఎంత భయంకరమైన శిక్షకి వెళ్తావో నీ మీదే ఆధారపడి ఉంది. అర్థమైందా?
కూర్చున్న వాళ్ళందరూ, సైలెంట్గా కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఉగ్రతని సమకూర్చుకునేలాగా వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారని బైబిల్ రాయించాడు. చూసుకోండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వేం చెప్పమన్నావో అది చెప్పాను నాయన. ఆయన మనుషులు గ్రహించటం లేదు, మారటం లేదు. అగ్ని రాజేసుకున్నదని, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని ఎన్నో విషయాలు మాకు జ్ఞాపకం ఉన్నను ప్రభా. ఏమి ఎరగని వారంగా, అసలు ఏమి చేయని వారంగా మేము దుష్టులుగా, దుర్మార్గులుగా మారిపోయి నాయన తండ్రికి తగ్గ కుమారులుగా ఉండలేకపోతున్నాం. దయతో క్షమించండి. కారణం మా యొక్క భ్రష్టత్వం నాయన. ఆ భ్రష్టత్వం నుంచి విడిపించండి, మార్చండి. మా సహోదరులు శత్రువులుగా అయినా నాయన ప్రేమించడం కాదు, వారి గురించి ప్రార్థన చేయి అన్న నీ యొక్క పనిని కూడా మర్చిపోయిన దుష్టులు నాయన. కానీ పైకి భక్తి గల వారమే నాయన, శక్తిని మాత్రం ఆశ్రయించలేని ఈ దుష్ట జనాంగా ఉన్న మా జీవితాలను నాయన నీ పాదాల చెంత ఉంచుతున్నాం. దాంతో మమ్మల్ని అందరినీ కడగండి, శుద్ధీకరించండి. నీ బిడ్డలుగా మారుటకు మాకు మంచి మాంసపు గుండెను దయచేయమని, అలాగే ఇక్కడికి వచ్చి నీ మాటలు విన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని, విననట్టుగా నటిస్తూ ఈ లోక జీవన వ్యాపారంలో కొట్టుకుంటున్నాం నేను అనేక మంది బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తూ వారి మనసు మార్చమని, అందుకు తగిన సమయం నాయన దయచేయమని, మీ ఉగ్రతను, మీ కోపాన్ని తగ్గించుకోమని నాయన, ఏమాత్రం అర్హత లేని మా పట్ల మీ కృపను చూపుతున్నందుకు నిత్యము స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.